యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అప్పుడు నీ దేహానికి అప్పుడు ఆరోగ్యం. చెడుతనం విడిచిపెట్టకపోతే వ్యభిచారంతోనే బతుకుతున్నావు అనుకోండి, ఆ వ్యభిచారంతో కాస్త ఏమవుతుంది, ఏడ్చి వ్యాధి వస్తుంది. అవునా కదా? వ్యభిచారంగా విచ్చలవిడిగా ఒక ఒక పట్టణంలో చూసానండి, కాలేజీలో ఎంతమందికి వచ్చిందంటే 70 మందికి వచ్చిందంట ఎయిడ్స్ వ్యాధి. 7,000 క్షమించండి, 7,000 మందికి వచ్చిందంట. ఏమండి, కాలేజీలో, ఒక కాలేజీలో ఇటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలకి. ఏమండి, ఎక్కడది? కర్ణాటక అంట. ఎందుకు అలా వచ్చింది అంటే వారిలో ఏం పెరిగిపోతుంది, చెడుతనము, పాపము పెరిగిపోతుంది. అందుకనే వాళ్ళు ఎక్కువ ఆయుష్ కలిగి బ్రతకవలసింది పోయి వారిలో ఎయిడ్స్ రోగం పుట్టుకొచ్చి, ఏమండి, ఈ ఎయిడ్స్ రోగం వలన ఎప్పుడు చనిపోతాడో తెలియని పరిస్థితిలో మానవులు భూమి మీద బ్రతుకుతున్నారు. అందుకనే దేవుడు ఏమంటాడు, చెడుతనాన్ని విడిచిపెడితే అప్పుడు మనకేం జరిగింది, మనం ఇప్పుడు ఎలా ఉంటాం, ఆరోగ్యవంతులుగా ఉంటాం. అర్థమైందా? మంచి ఫుడ్ తినటం వల్ల ఆరోగ్యం కాదు, మంచి వ్యాయామం చేస్తే ఆరోగ్యం కాదు, నువ్వు ఎన్ని ఆసనాలు వేసినా ఏమండి ఏమీ ఉపయోగం ఉండదు. ఏం చేయాలి మానవులు అంటే మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని విడిచిపెట్టమంటున్నాడు.